హాయ్ అండి, వెల్కమ్ టు ఆద్య ఫన్నీ స్టోరీస్. మాఘమాసంలో బుక్కరాయ సముద్రంలో తేరు జరుగుతుంది. ఆ తేరు విశేషాలండి ఇవి. ప్రతి సంవత్సరం మాఘమాసంలో వచ్చే పౌర్ణమి రోజు బుక్కరాయ సముద్రంలో తేరు జరుగుతుంది. ఇది బుక్కరాయ సముద్రం గుడి, కొండ మీద రాయుడు గుడి. ఇది పైన జ్వాలా తోరణం వెలిగించారు ఫస్ట్ టైము. ఆ విశేషాలు అన్నీ చూపిస్తాను మీకు. ఇక్కడ కింద గుడిలో స్వామి ఉత్సవమూర్తిని అలంకరించారు. ఇది బాణాసంచా కాలుస్తున్నారు పైన, ఆ దృశ్యాలు ఇవి. ఫస్ట్ కింద రథోత్సవం గురించి మాట్లాడుకుందాము. ఇది కింద రథోత్సవము ఏర్పాటు చేసిన దృశ్యము. ఫుల్ జనాలు వచ్చారు, చాలా రష్ ఉన్నింది. మనుషులు నడవడానికి కూడా ప్లేస్ లేదు, అంత ఫుల్ జనాలు ఉన్నారు. తెలుసు కదా మీకు, బుక్కరాయ సముద్రం తేరు అంటే చాలా ప్రాముఖ్యమైనది, ఫేమస్, ఎంత ఫేమస్. చూడండి, జనాలందరూ బాగా వచ్చారు. సాయంత్రం 5 గంటల నుంచి స్టార్ట్ అవుతుంది. జనాలందరూ 3కే వచ్చేస్తారు గుడికి. దగ్గరికి పోవడానికి కూడా వీలు లేకుండా ఉంది. దూరం నుంచే చూపిస్తున్నాయి ఈ వీడియో. స్టార్ట్ అయిపోతుంది. చూడండి, మొత్తం లాగుతున్నారు. దగ్గరికి వచ్చేసింది. తర్వాత ఇది కొండ మీద స్వామివారి విగ్రహము. ఇక్కడ కొండపైకి ఎక్కుతున్నారు అందరూ, జనాలు ఫుల్గా వచ్చారు. ఈ సంవత్సరం నుంచే ఫస్ట్ సారి కొండపైన దీపం వెలిగించడం ప్రారంభించారు. ఇది కొండ మీద నుంచి కింద వ్యూ అన్నమాట. వీళ్ళందరూ కొండపైకి ఎక్కుతున్నారు. కొండపైకి అన్ని అప్పుడప్పుడే చీకటి పడుతోంది. సింగనమల ఎమ్మెల్యే గారు కూడా వచ్చారు. చూడండి, ఆవిడే సింగనమల ఎమ్మెల్యే గారు. ఫస్ట్ సారి కదా దీపం వెలిగించడం కొండ మీద, అందుకని ఎమ్మెల్యేని గౌరవంగా అతిథిగా పిలిచారు. అందరూ కొండపైకి చేరుకున్నారు, కొంతమంది వస్తున్నారు. దీపం వెలిగించడానికి అన్నీ రెడీ చేసుకున్నారు అందరూ. తర్వాత కొండపైకి ఎక్కేలోక చీకటి పడిపోయింది. బుక్కరాయ సముద్రం అనంతపురం నుంచి 11 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి. కింద ఒక గుడి ఉంది, వెంకటేశ్వర స్వామి గుడి. తర్వాత కొండపైన కూడా ఒక గుడి ఉంటుంది, కొంచెం గుహలాగా ఉంటుంది. ఆ గుహలో వెంకటేశ్వర స్వామి వారు ఉన్నారు. ఇదండి, కొండపైన టపాసులు పేలుస్తున్నారు. చీకటి పడిపోయింది, సరిగ్గా కనిపించడం లేదు. పైన దీపం వెలిగించడానికి ఏర్పాట్లన్నీ చేస్తున్నారు. ఫస్ట్ టైం కదా దీపం వెలిగించడము. అందరూ మెట్లపైకి చేరుకున్నారు, కొండపైకి. మన వీడియోకి సరిగ్గా రావడం లేదు, చీకటి అయిపోయింది కాబట్టి. పోలీసులు, సెక్యూరిటీ అందరూ వచ్చారండి. ఎమ్మెల్యే గారి సెక్యూరిటీ కూడా వచ్చారు, పోలీసులు వచ్చారు బందోబస్తుగా. ఇదండి, దీపం వెలిగించేశారు.
చూడండి దీపం ఎంత చక్కగా వెలుగుతుందో. అందరూ నమస్కరించుకున్నారు దీపానికి. గోవింద గోవింద అని నమస్కారం చేసుకుంటున్నారు. ఫైనల్గా మొట్టమొదటిసారి కొండపైన దీపం వెలిగించేశారు. ఈ కార్యక్రమానికి సింగనమల ఎమ్మెల్యే గారు అతిథిగా వచ్చారు. దీపం అయితే వెలిగింది. దీపం వెలిగించగానే బాణసంచ కాల్చారండి. చాలామంది వచ్చారు చూడటానికి కొండపైకి దీపం ప్రజ్వలన. చూడండి బాణసంచ కాలుస్తున్నారు. దీపం వెలిగించటగానే బాణసంచ కాల్చారు. కొండపైన లైటింగ్ సరిగ్గా లేదు, అందుకే కొంచెం చీకటిగా కనిపిస్తుంది. దీపం వెలిగించగానే బాణసంచ కాల్చారు. టపాసులు పేలుస్తున్నారు. చాలా బాగా జరిగింది రథోత్సవం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ప్లీజ్. ఇది దీప ప్రజ్వలన, దీపం వెలిగించిన తర్వాత దృశ్యము. ఇక్కడ చెట్టు కింద ఉత్సవమూర్తిని అలంకరించారు అందరూ టెంకాయలు కొట్టుకోవడానికి. ఇదిగోండి దీపం. ఈవిడ సింగనమల ఎమ్మెల్యే గారు. ఇది పైకి తీసుకెళ్తున్న దృశ్యాలు ఇవి. ఇది బాణాసంచ కాల్చిండేది. అందరికీ బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.